నమస్తే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో క్షణక్షణం ఒక్కొక్క కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఇప్పుడు తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు చేసినటువంటి మరొక అక్రమం బయటపడింది. చాలా కీలకమైనటువంటి వ్యవహారం అది. ఒక కంపెనీకి సంబంధించినటువంటి యజమానిని కిడ్నాప్ చేసి టాస్క్ ఫోర్స్ ఆఫీసులో నిర్బంధించి అతనికి నరక యాతన చూపించి ఆ కంపెనీకి సంబంధించినటువంటి షేర్లను బదలాయింపు. చూడండి, అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకంగా అక్రమాలకు పాల్పడ్డారు. సందట్లో సడేమియా అన్నట్లే వీరు వ్యవహరించారు. అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ కీలక బాధ్యతల్లో ఉన్నటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వారే మీరు తప్పు చేయండిరా బాబు అని చెప్పి వారికి ఒక రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఇక వీరేం చేశారు, ఆ అధికారుల కింద ఉన్నటువంటి ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. వాళ్ళే తప్పు చేస్తున్నారు, తప్పు చేయమంటున్నారు, ఇంకా మనకేంటి. సాధారణంగా సమాజంలో ఇదే రకమైనటువంటి వ్యవహార శైలి ఉంటుంది. దొంగకే తాళం చెవి ఇచ్చినట్లు ఒక రకంగా చెప్పాలంటే. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ బ్యాచ్ ఏదైతే ఉందో ఆ బ్యాచ్ వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, ఎలా అయినా సరే మనం ఏదైనా చేయొచ్చు అనే ధోరణితో రెచ్చిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పేట్రేగిపోయారని చెప్పాలి. ఇలాంటి సందర్భంలో తాజాగా ఒక కంపెనీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దానికి సంబంధించి 100 కోట్ల విలువైనటువంటి షేర్లు బదలాయింపు జరిగింది, నన్ను నిర్బంధించారు, కొట్టారు, కొన్ని దాడి చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో కొంతమందిని కొన్ని కేసుల్లో 3rd డిగ్రీ కూడా ప్రయోగిస్తారు, మనకు తెలుసు, అతని దగ్గర నుంచి నిజాన్ని రాబట్టడానికి. అటువంటి వీడియోలు, అంటే అటాక్ చేసి దాడి చేసేటువంటి ఆ వీడియోలు చూపించి నువ్వు సంతకాలు పెట్టకపోతే ఇదిగో నీకు కూడా ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని. ఇంకేం చేస్తాడు, బెదిరిపోయి అతను ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేసి. ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లో క్రియా హెల్త్ కేర్ చైర్మన్ చెన్నుపాటి వేణుమాధవ్, ఆయన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది బేగంపేటలో, అక్కడ తన కారులో వెళ్తుండగా ఈ రాధాకిషన్రావు అండ్ బ్యాచ్ కొంతమంది ఆయన్ని వెంబడించారు. కరెక్ట్గా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత ఆయన అడ్డుకొని ఆ కారులోంచి ఈ టాస్క్ ఫోర్స్ వాహనంలోకి అతన్ని ట్రాన్స్ఫర్ చేశారు. ఆ కానిస్టేబుల్ ఒక ఆయన ఈ వేణుమాధవ్ కార్ని డైరెక్ట్గా సికింద్రాబాద్లో ఉంటుంది టాస్క్ ఫోర్స్ కార్యాలయం, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత జరిగినటువంటి తంతంతా ఇది నేను చెప్పింది ఇందాక. చాలా అంటే ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఈ టాస్క్ ఫోర్స్ విభాగం పనిచేసింది అనేది మనం చూడాలి. ముఖ్యంగా మొత్తం 9 మంది మీద, రాధాకిషన్రావుతో పాటు మరికొంతమంది పోలీసులు, ప్రైవేట్ వ్యక్తులు, 9 మందిపై జూబ్లీ హిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ కంపెనీ కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటుంది. ఇప్పుడు ఈ వ్యవహారం బయటికి రావడంతో ఇంకా కొంతమంది బయటకు వచ్చి ఫిర్యాదు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వ్యాపారస్తులను, ఇలా పెద్ద పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వారిని టార్గెట్గా చేసుకొని ఈ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఇంకా ఎవరు ఏది చెప్పినా వినే ప్రసక్తే లేదు అన్నట్లు. ముఖ్యంగా రాధాకిషన్రావుతో పాటు అప్పుడు టాస్క్ ఫోర్స్ సిఐ గట్టు మల్లు, అలాగే ఎస్ఐ మల్లికార్జున్, మరికొంతమంది పోలీసులు రవి, బాలాజీ, చంద్రశేఖర్, వీరితో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, మొత్తం మీద 9 మందిపై కేసులు నమోదు. ఇదొక చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కేసుగా మారిపోయింది. అంటే ఫోన్ ట్యాపింగ్ ముసుగులో ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అయితే ప్రైవేటు వ్యక్తులను బెదిరించడం, హవాలా వ్యాపారులను బెదిరించడం, అలాగే ఆయా రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులను బెదిరించడం, ముఖ్యంగా చివరకు మహిళల వ్యక్తిగత జీవితాల్లో కూడా తొంగి చూసే బ్యాచ్ కింద మారిపోయింది. తనకి ఈ వ్యవహారం బయటికి రావడంతో పోలీసులు మాత్రం చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు. వీరిపై ఐపీసీ 386, 365
341 120B రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఇది జరిగింది 2018 నవంబర్ 22వ తేదీన. అతను కారులో వెళ్తుండగా అటకాయించి అతన్ని కిడ్నాప్ చేసి టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్ళి, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితో చూడండి. అంటే అధికారులు ఆదేశించారు, వారు చెప్పినటువంటి పని ఒకటి, వీరు చేసింది మరొకటి. వాటితో పాటు అడిషనల్గా అన్నమాట ఈజీ వేలో మనీ ఎర్నింగ్ స్కీమ్ ఉంటుంది, కొంతమంది వాటికి పాల్పడతారు. అలా వీరు కూడా రకరకాలుగా వారి ఇష్టం వచ్చినట్లు వేషాలు వేయటం, పేటరేగిపోవటం, రెచ్చిపోవటం. రాధాకిషన్ రావు దీంట్లో ఒక పిహెచ్డి చేశాడనే చెప్పాలి. అధికారులు ఆదేశించినట్లు ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బు రవాణా అవుతుంది, హవాలా వ్యాపారుల కదలికలేంటి, వాటితో పాటు కొంత సమాచారం ఇవ్వటం, అది చేస్తూనే అడిషనల్గా ఇగో ఇటువంటి దందాలు, అక్రమాలు, బుద్ధి లేని పనులు. ఇప్పుడు ఈ వ్యాపారి నాకు న్యాయం చేయాలి, నేను నిలువునా మోసపోయాను వీరి వల్ల, ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. చాలా సందర్భాల్లో సచివాలయానికి కూడా వెళ్ళి ఫిర్యాదులు కూడా, నేను కంప్లైంట్స్ కూడా ఇచ్చా, కానీ నా ముఖం చూసినటువంటి వారు కానీ, నాతో మాట్లాడినటువంటి వారు కానీ ఎవ్వరూ లేరు. మనకెందుకులే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు మనల్ని పట్టించుకోవట్లేదు కదా, అంతా ఒకటే కదా అని నేను వెనక్కి తగ్గాను అని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పోలీసులకి, మీడియా ప్రతినిధులకు కూడా ఆయన చెప్పాడట. సో దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు ఇప్పుడు రాధాకిషన్ రావు ఇటువంటి దందాల్లో ఇరుక్కున్నాడు. ఈ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న వీరి పేర్లు కూడా వచ్చాయి బయటికి, కానీ అఫీషియల్గా ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి ఇప్పటివరకు రాలా. ఈ కేసు ఐఓగా ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నారు, మీరు ధైర్యంగా ముందుకొచ్చి కంప్లైంట్స్ ఇవ్వండి, మేము కేసులు నమోదు చేసి విచారణ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని. కానీ ఇప్పటి వరకు ఎవరు ఆ సాహసం చేయలేదు, వేణుమాధవ్ తప్ప. సో ఇలాంటి సందర్భంలో మరికొంతమంది వారిపై ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం ఒక చర్చనీయాంశంగా మారింది. 100 కోట్ల షేర్లు బదలాయింపు అంటే మాటలు కాదు. ఒక కంపెనీకి సంబంధించి అంటే అతన్ని ఏ రకంగా టార్చర్ చేశారు, ఏ రకంగా మానసిక క్షోభకు గురి చేశారనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కిడ్నాప్ చేయడం ఏంటండి, టాస్క్ ఫోర్స్ కార్యాలయాన్ని తీసుకెళ్ళి చితక్కొట్టారు అటు పట్టుకొని. మళ్ళీ కొన్ని వీడియోస్ చూసి నువ్వు రెస్పాండ్ అయ్యి సంతకాలు పెట్టకపోతే ఇదంతా నా ఇష్టపూర్వకంగా జరిగిందని రాయించి సంతకాలు పెట్టి ఆ షేర్లను బదలాయించారు. ఇప్పుడు దాని మీద మరో టీం పనిచేస్తుంది. సో చాలా కీలకంగా ఈ వ్యవహారం మారింది.